హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఈ ఫోటోలో కనిపిస్తున్న 27 ఏళ్ల యువత పేరు బన్వారీ దేవి అలియాస్ భవికా చౌదరి. తాజాగా ఈమె MDMA డ్రగ్ ను తన ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టేసుకున్నారు. తీరా ఈమె ఎవరు అని ఆరా తీసిన పోలీసులు షాక్ అయ్యారు. ఈమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే ఈవిడ గారికి 85,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఖాళీ దొరికితే చాలు రీల్స్ చేసి పెట్టడం, పెడలర్ గా వ్యాపారం చేయడం, ఇదే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసే అతి పెద్ద ముఖ్యమైన పని. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలోని వన్కల్పుర గ్రామానికి చెందిన ఈ మహిళ గుజరాత్కు ఈ మత్తు పదార్థాలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికేసింది. FIR రిజిస్టర్ చేసి నిన్న రిమాండ్కు జైలుకు పంపించడంతో ఈమె సోషల్ మీడియాలో ఆ ఇన్స్టాగ్రామ్ దుకాణం అయితే బంద్ అయింది. ఇక వీళ్ళిద్దరిని చూడండి, ఒకరి పేరు మెహక్, ఇంకొకరు పరి. వీళ్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి వీళ్లపై లేటెస్ట్ గా భారతీయ న్యాయ సంహిత BNS చట్టం ప్రకారం సెక్షన్ 296B, సెక్షన్ 66 కింద కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపారు. ఈ 296B సెక్షన్ దేనికి పెడతారంటే, పబ్లిక్ ప్రదేశాల్లో అశ్లీల మాటలు, పాటలు, పదజాలం, భావజాలం చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. సెక్షన్ 66 ఏంటంటే, డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద అశ్లీలతకు సంబంధించి కంటెంట్ క్రియేట్ చేయడం, స్ప్రెడ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే దానికి సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు అయితే ఫైల్ చేస్తారు. ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే, ఇద్దరూ కలిసి వాళ్ళ పేర్లు కలిసేలాగా మెహక్ పరి 143 పేరుతో ఇన్స్టా సహా కనిపించే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను వదిలిపెట్టకుండా అశ్లీలం, అసభ్యకరమైన మాటలు, హావభావాలతో వీడియోలు చేస్తూ జాతికి అంకితం ఇస్తూ దేశం మీదకి వదులుతా ఉన్నారు. రోజు ఇదే పని, ఆ వీడియోలు చేయడం, అప్లోడ్ చేయడం. ఇంకేముంది, ఇలాంటి కంటెంట్ కు కావలసినంత డిమాండ్ ఉంది కదా అనుకున్నట్టే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిపోయారు. ఏకంగా 4.8 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ఇక దీంతో ఇంకా రెచ్చిపోయి అసలు వేశారా లేదా అన్నట్టు ఉండే గొడ్డలు వేసుకుని ఇంకా బరితెగించేశారు. వీళ్ళ వీడియోలు చూసి ఇదేం పని అని ఎవరైనా పొరపాటున కామెంట్ చేస్తే వాళ్ళను కూడా బూతులు తిడుతూ మరింత రెచ్చగొట్టే హావభావాలతో, మాటలతో వీడియోలు పెట్టేవాళ్ళు. వీళ్ళిద్దరి చేష్టలతో విసిగిపోయిన వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళే మా ఊరు పరువు తీసేస్తున్నారంటూ సంబల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్ళ వీడియోలను చూసిన పోలీసులకు షాక్ కొట్టినంత పని అయింది. ఇంత బరితెగించేసి పబ్లిక్ గా వ్యాపారం చేస్తున్నారా? ఇది తెలియక మేము ఎక్కడో చీకట్లో గుట్టుగా రాత్రి వేళ పొట్టకూటు కోసం ఏదో చేసుకున్న మహిళలపై వాళ్ళది పెద్ద పాపాలు చేసేస్తున్నట్టుగా ఒక పూట ముద్ద కోసం కూడా అవకాశం లేక అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళని మేము అరెస్ట్ చేసి ప్రతాపం చూపిస్తున్నావా అని పశ్చాత్తాపడి వెంటనే ఈ బూత్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. మెహక్ అండ్ పరీతో పాటు హీనా, జరార్ ఆలం అనే వీళ్ళ టీంలోని మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళ బలుపు ఎలా ఉందంటే, పోలీస్ స్టేషన్ వెలుపల మీడియా ముందు నవ్వుతూ వేళ్లతో విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోజులు ఇచ్చారు. వీళ్ళేదో పెద్ద ఘనకార్యం సాధించేశారు, తమ ఊరికి, రాష్ట్రానికి, ప్రాంతానికి ఏదో పెద్ద ఇంటర్నేషనల్ మెడల్ ఏదో సాధించుకొచ్చినట్టుగా విక్టరీ సింబల్ అయితే చూపించారు. దీంతో పోలీసులు కోటింగ్ ఇచ్చేసరికి, కోర్టు దగ్గర రిమాండ్ కోసం తీసుకొచ్చేసరికి మాత్రం ఆ నవ్వులు, ఆ ఫోజులు, ఆ విక్టరీ సింబల్స్ ఇవన్నీ మాయమైపోయినాయి. ఇదిగో ఇలా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసని అన్నట్టుగా నిలబడ్డారు. అలాగే ఈ మధ్య కొద్ది రోజుల కిందట పంజాబ్ బేస్డ్ గా అశ్లీల వీడియోస్ ను సోషల్ మీడియాలో చేస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాల రాస్తోందనే కోపంతో కంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ బబీ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను కూడా ఏకంగా ఈ లోకం నుంచే పంపించేశారు. ప్రమోషన్ వర్క్ ఉందని పిలిచి ఆమె కారులోనే తీసుకెళ్లి చంపేసి ఒక యూనివర్సిటీ పార్కింగ్ ప్లేస్ లో వదిలేశారు. అప్పటికే చాలా సార్లు ఇలాంటి చెత్త వీడియోలు వద్దంటూ కమల్ కౌర్ బబీకి చాలా మంది పంజాబ్ రాడికల్ గ్రూప్ కు చెందిన వాళ్ళు బెదిరించినా, హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె మళ్ళీ అలాంటి అశ్లీల వీడియోలు చేయడంతో అడల్ట్ కంటెంట్ రిలేటెడ్ జోక్స్, అశ్లీల అభ్యంతరకర గెస్చర్స్ తో పెద్దలకు మాత్రమే అనే స్టైల్లో అలాంటి కంటెంట్ అని ఆవిడ నమ్ముకుంది. ఎక్కువగా అలాంటి వీడియోలే చేసేది. సో వాటి మీద ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈ పంజాబ్ రాడికల్స్ హెచ్చరించినా ఆమె వినలేదనే కోపంతో ఏకంగా ఆమెను కూడా చంపేశారు. మేము ఎన్నోసార్లు మా సంస్కృతి, మా మనోభావాలు దెబ్బతీస్తున్నామని చెప్పినా ఆమె పట్టించుకోలేదు, వినలేదు. మళ్ళీ పదే అదే వీడియోలు అప్లోడ్ చేస్తా ఉండడంతో ఈమెను చంపేసినట్టుగా ఆ నిందితులు పోలీసులు ఎదుట బయటపెట్టారు. ఈ కమల్ కౌర్ బబీకి సంబంధించి అసలు ఎక్కడ మొదలైంది, ఎలా అంతం చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ వీడియో ఇప్పటికే మన ఛానల్లో అప్లోడ్ చేసా, కింద పిన్ చేస్తా, ఆ లింక్ కూడా చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఘటనలు లేటెస్ట్ గా నిన్న మొన్న జరిగినవే. ఈ సంఘటనలు చూశాక ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఖచ్చితంగా హెచ్చరిస్తూ డెప్త్ అనాలిసిస్ తో ఒక వీడియో చేయాలని నిర్ణయించుకునే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మన దగ్గర కూడా బుట్ట బొమ్మ, కుప్పతొట్టి, చెత్తబుట్ట అంటూ చెత్తంతా వచ్చి సోషల్ మీడియాలో చేరింది. మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఇలా సామాన్యుల జీవితాలతో చెలగాటమాడే స్థాయికి ఈ పైత్యం పెరిగిపోయింది.
వాటిపై కాస్త లోతుగానే మాట్లాడేసుకుందాం. మన దగ్గర కూడా కొంతమంది ఈ తరహా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికే దుకాణం బంద్ చేసుకుని ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా కోసం ముందే ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ చుట్టూ జరిగే అనేక వాస్తవాలు మీ చుట్టూ అందరికీ మీరు షేర్ చేసినట్టు కూడా అవుతుంది. ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే భావన మీకు కూడా చివరి వరకు చూశాక వస్తుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరికి చేరుతుంది. నడి రోడ్డులో 4 కుప్పుగంతులేసి ఆ వీడియోలు అప్లోడ్ చేస్తూ హస్కీ డైలాగులు, బూత్ చూపులతో రీల్స్, హాట్ ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్సులు, బజార్లలో బస్ స్టాపుల్లో ఎగిరెగిరి పడడం, ఇలాంటి గత్ర బ్యాచ్ ఈ మధ్య మన తెలుగులో బాగా ఎక్కువైపోయింది. వీళ్ళకి సంబంధించి కంటెంట్ ఏంటంటే దేవుడిచ్చిన శరీరమే, దానినే అంగాంగ ప్రదర్శన చేయడం, వీడియోలో నిస్సిగ్గుగా అప్లోడ్ చేయడం. సర్లే చేస్తే చేసుకున్నారులే, ఎవరి హక్కులు వాళ్ళవే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే అనుకుంటే ఇప్పుడు కాపురాలను కూల్చేయడానికి కూడా వెనుకాడట్లేదు. ఏకంగా సామాన్యుల పడక గదుల్లో కూడా వెళ్ళిపోతున్నారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ బుట్టబొమ్మ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న శృతి అనే ఓ ఇన్ఫ్లుయెన్సర్. డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష దంపతులు వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటూ వైద్యులుగా మార్కెట్లో హస్తవాసి మంచిదైన టాక్ తెచ్చుకుని ఏదో ప్రమోషన్ కోసం ఈ చెత్త బుట్టను పిలిచి 4 డబ్బులు చేతిలో పెట్టి హాస్పిటల్ ప్రమోట్ చేయమని చెబితే ఈమె ఏకంగా తనకు ప్రమోషన్ తెచ్చుకునే డాక్టర్ పక్కన సెటిల్ అయిపోయింది. రోడ్డు పక్కన ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసే డాన్సుల్లో ఆ డాక్టర్కి ఏం నచ్చిందో ఎక్కడ నొక్కిందో తెలియదుగానే పడిపోయాడు. ఇక అప్పటి నుంచి కట్టుకున్న భార్యను దారుణంగా వేధించాడు. చివరికి డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కూడా వీళ్ళిద్దరూ ప్రేరేపించారని పోలీసులు చెబుతా ఉన్నారు. 2 బిడ్డలను తల్లి లేని అనాథలుగా మార్చేశారు. ఈ చెత్తబుట్ట ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాక ఒక డాక్టర్ ఈ లోకాన్నే వదిలేస్తే మరో డాక్టర్ జైలు పాలయ్యాడు. ఇక్కడ అన్నింటికంటే అత్యంత దారుణం ఏంటంటే కట్టుకుని కాపురం చేసిన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆమెను అలాగే వదిలేసి ఈ చెత్తబుట్ట శృతిని కారులో వేసుకుని తన తల్లిదండ్రులతో కలిసి ఆ డాక్టర్ సృజన్ పారిపోయేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణంగా అనిపించింది. పోలీసులు వీళ్ళని పట్టుకుని రిమాండ్కి తరలించడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక ఈ చెత్తబుట్ట వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసి తన దుకాణం కూడా ఎలా బంద్ చేసుకుందనే విషయాలను చూస్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించక మానదు. తెలంగాణలోని ములుగు జిల్లా కమలాపూర్కి చెందిన డాక్టర్ అల్లాడి సృజన్ హార్ట్ స్పెషలిస్ట్గా ఇప్పుడిప్పుడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతని భార్య డాక్టర్ ప్రత్యూష డెంటిస్ట్. ఆమె హాస్పిటల్ మేనేజ్మెంట్లో MBA చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తోంది. వీళ్ళు 2017 ఆగస్టు 17న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. 30 తులాల బంగారం, 30 లక్షల కట్నం, కారు, ఇతర లాంఛనాలు కట్న కానుకలుగా ఇచ్చారు. వీళ్ళకు ప్రస్తుతం 7 ఏళ్ళు 7 నెలల వయసున్న 2 ఆడపిల్లలు ఉన్నారు. వరంగల్లోనే 2 హ్యాపీగా ఉండేవాళ్ళు. 2 బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు కావడంతో 2 చేతుల సంపాదన, దేనికి లోటు లేని జీవితం. 2 చక్కని పిల్లలతో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అందరూ వీళ్ళ అన్యోన్యత చూసి లవ్ మ్యారేజా అని అడిగేవాళ్ళంట. ఇక వృత్తి జీవితం, వైవాహిక జీవితం అంతా హ్యాపీగా సాగిపోతుంది. హాస్పిటల్ ప్రమోషన్ కోసం ఎవరో ఒకరిని తేవాలని ఈ డాక్టర్లు అనుకుంటుండగా రోడ్డు మీద డ్యాన్సులు వేస్తూ ఈ చెత్తబుట్ట వాళ్ళకి కనిపించింది. బాగానే గెంతుతోంది, ఎగురుతోంది, ఊగిపోతుంది కదా, మన హాస్పిటల్ కూడా ఊపేస్తుందనే పిలిచారు. వచ్చింది, బేరం మాట్లాడుకుంది. తనకు ఇన్స్టాలో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఫాలోవర్కు కనీసం పావల చెప్పున వేసుకున్న ఒక 50,000 ఖర్చు అవుతుందని చెప్పింది. ఆ డాక్టర్స్ కూడా వెంటనే సరేనన్నారు. అంతే, అక్కడి నుంచి అతను అతుక్కుపోయింది. అప్పటికే ఈ చెత్తబుట్ట సెల్ ఫోన్ దుకాణాలు, ఇతర వ్యాపారాలు, షాపుల దగ్గరికి వెళ్ళడం, ఎంతో కొంత తీసుకోవడం, అక్కడే తాను ఊగిపోతూ ప్రమోట్ చేయాల్సిన ప్రాపర్టీస్ ఊపేస్తూ డ్యాన్సులు చేయడం, ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో డంపింగ్ చేయడం, ఇదే వ్యాపారం. హాస్పిటల్కి కూడా ఇలాగే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకుంది. అవసరం ఉన్నా లేకపోయినా 2 ఫోన్లు చేసుకుని పండగ చేసుకున్నారు. ఇంకా ఉంది, చెత్తబుట్ట డాక్టర్ బాబు ఒకటైపోయారు. 2 ఫోన్ కాల్స్, వాట్సాప్, ఇన్స్టాలో చాటింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళడం, తాగడం, తినిపించడం, అర్ధరాత్రి 12-2 గంటలు దాటినా ఆయన ఇంటికి రాకపోవడం. ఆ సమయంలోనూ చెత్తబుట్ట నుంచి ఫోన్ వస్తే ఎగురుతూ ఇతను వెళ్ళిపోవడం. అలా ఆలేరు, హైదరాబాద్, భద్రకాళి, శాకాంబరి ఉత్సవాలకు, పబ్లిక్ గార్డెన్స్, రిసార్ట్స్, వాటర్ ఫాల్స్ సహా చాలా చోట్ల యాత్రలు చేసి వచ్చేసారు. ఒక్కోసారి డాక్టర్తోనే హాస్పిటల్ వరకు రావడం, ఆయన దిగిపోగానే అదే కారులో షికారుకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి రీల్స్ చేసుకుని రావడం. ఆ డాక్టర్ క్యాబిన్లో కూర్చొని ఆయన ఏప్రాన్, స్టెథోస్కోప్ అన్నీ వేసుకుని రీల్స్ చేయడం. అబ్బో, చెత్తబుట్ట స్థాయే మారిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే లైవ్గా హార్ట్ సర్జరీ చూశానంటూ ఇన్స్టాలో ఆ మధ్య ఓ పోస్ట్ కూడా పెట్టింది. అసలు ఒక మనిషిని బతికించేందుకు హాస్పిటల్లో సర్జరీ చేసే సమయంలో ఈ చెత్తబుట్టకు అక్కడ ఏం పని? అట్లా చేయడం తప్పు, నేరం కూడా. ఇక డాక్టర్ సాబ్ అయితే రెచ్చిపోయి ఆమె బర్త్డే నుంచి దేన్ని వదలకుండా సెలబ్రేట్ చేస్తూ అన్ని ఖర్చులు, ఆర్థిక అవసరాలు చూసుకునేవాడు. అంతలా 2 పెనవేసుకుపోయారు.
వీళ్ళ వ్యవహారం అంతా కొంతకాలంగా గమనిస్తూ నిలదీస్తూ గొడవ పడుతూ డాక్టర్ ప్రత్యూష పూర్తిగా అలసిపోయింది. ఇది తప్పు అంటూ ఇద్దరిని వారించింది. నా భర్త మంచి పొజిషన్లో ఉన్నాడు, మాత్రం తేడా వచ్చినా మొత్తం అతని కెరీర్ స్పాయిల్ అయిపోతుంది, మా కుటుంబం రోడ్డున పడుతుంది, 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మొహం చూసే నువ్వు ఆలోచించాలి కదా అని ప్రాధేయపడింది. ఇప్పటికే హాస్పిటల్కి కూడా సరిగా వెళ్ళట్లేదు, టూర్లు షికార్లు అంటూ డుమ్మా కొడుతున్నాడు, దయచేసి ఆయన వదిలేయి అని వేడుకుంది. లేదంటే పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తారని డాక్టర్ ప్రత్యూష హెచ్చరించింది. అయినా అటు నుంచి చెత్తబుట్ట చాలా పొగరుగా సమాధానం ఇచ్చింది. నీ దిక్కున్న కాడ చెప్పుకో, నీకు నచ్చింది చేసుకో, మేమిద్దరం కలిసి తిరుగుతున్నామని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? నీకు దమ్ముంటే మీ వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి రా చూసుకుందాం, నా లైఫ్ నా ఇష్టం అంటూ తిరిగి బెదిరించేలా మాట్లాడింది. తన కాపురం నాశనం చేయొద్దు, 2 పిల్లలు ఉన్నారు అని డాక్టర్ ప్రత్యూష ప్రాధేయపడితే మాకు నువ్వే అడ్డు, నువ్వు తప్పుకుంటే మేమంతా హ్యాపీగా ఉంటాం అనేలా చెత్తబుట్ట మాట్లాడింది. అటు నుంచి భర్త సృజన్ కూడా తన మాట లెక్క చేయకపోవడం, ఎవరో తెలియని ఓ చెత్తబుట్ట వచ్చి తనను బెదిరించడం, వీటన్నింటితో డాక్టర్ ప్రత్యూష బాగా కుంగిపోయింది, ప్రాణాలను తీసుకుంది. ఖచ్చితంగా ఈ బుట్ట తన భర్త మాటలు చేష్టలు చేతల వల్లే ఈ ప్రత్యూష ప్రాణాలను తీసుకుందంటూ పోలీసులు సైతం ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. పైగా ఆ సృజన్ ఎక్కువ మాట్లాడితే విడాకులు ఇస్తానంటూ బెదిరించడం, ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటూ బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ తట్టుకోలేక తన చేయి దాటిపోయిందనే భావనతో ప్రత్యూష డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చివరికి తన భార్యపై చేయి చూసుకునే వరకు అతడు వచ్చాడు. దీంతో ఆమె తను చాలించింది. సో ఒక చెత్త ఇన్ఫ్లుయెన్సర్ వల్ల బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ఒక ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయింది. ఇది ఖచ్చితంగా బరితెగించి చేష్టలు చేసే ప్రతి ఒక్కరికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ చెత్తబొట్టు కూడా జైల్లో ఊచలు లెక్క పెడుతుంది. బయటకు వచ్చినా మళ్ళీ ఊగిపోయి ఎగిరెగిరి పడుతూ డ్యాన్సులు చేసే పరిస్థితి ఉండదు. సో దుకాణం బంద్ అయిపోయినట్టే. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత అక్కడ నుంచి చాలా స్క్రాప్ అంతా డంపింగ్ యార్డ్లో డంప్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోకి డంప్ అయిపోయింది. అలా వచ్చిన వాళ్ళే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్యాగ్తో గబ్బు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు, కానీ వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే బరి తెగించకూడదు. డబ్బుల కోసం, ఇతర అవసరాల కోసం ఎలా పడితే అలా చేసేస్తాం, ఏది పడితే అది చూపేస్తామంటే చెత్తబుట్టలాగే సోషల్ మీడియా వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడలేరు. కంటెంట్ని కాకుండా దేవుడిచ్చిన బాడీ ఉంది కదా అని తిప్పి మెలికలు తిరిగిపోతూ అరకొర గుడ్డలేసుకుని అంగాంగ ప్రదర్శనలతో అశ్లీల వీడియోలనే నమ్ముకునే బ్యాచ్ మన దగ్గర, మన తెలుగులోనూ కొందరు ఉన్నారు. అశ్లీల గెస్టర్స్తో రకరకాల విన్యాసాలతో తమ కటౌట్నే నమ్ముకుని రెచ్చగొట్టి రచ్చ చేసే బ్యాచ్ ఇక్కడ ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా జాగ్రత్త పడండి. పంజాబ్, యూపీలో ప్రజలకు విసిగెత్తి చిర్రెత్తి ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఏమైందో చూసాం. మన దగ్గర కూడా ఈ చెత్తబొట్ట ఇష్యూ చూశారు కదా. సో ఎక్కడైనా అశ్లీల గెస్టర్స్, ఈ రెచ్చగొట్టే విన్యాసాలు, ఈ అభ్యంతరకరమైన డైలాగ్స్తో జోకులతో కంటెంట్ మానుకుంటే బెటర్. అలేకియా చిట్టి పికిల్స్ అక్కా చెల్లెలకి ఏం జరిగిందో చూసాం. హాయిగా సాగిపోతుంటే తిన్నది అరక్క జనాన్నే తిట్టారు, ఫలితం అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ లేవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా జనంలో పడిపోయిన ఆ ముద్రను ఎన్నేళ్ళైనా చెరపగలరా? అలాగే 5 ఏళ్ల కిందట నెల్లూరుకు చెందిన రఫీక్ షేక్ టిక్ టాక్తో బాగా పాపులర్ అయ్యాడు. సేమ్ టిక్ టాక్తో గుర్తింపు తెచ్చుకున్న సోనియా కేతావత్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. సమయం సందర్భం లేకుండా అర్ధరాత్రి బైక్ మీద ఓవర్ స్పీడ్తో వెళ్ళి ఆ పిల్ల ఉసురు తీశాడు. ఆ తర్వాత తీవ్రమైన విమర్శలు వస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇక ఫన్ బకెట్ భార్గవ్ సంగతి చూసాం కదా, జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇక ఆర్జీవి డూపు అతని గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి చూసాం కదా. వయసు కాని వయసులో చేయకూడనివి చేయడమే తప్పు, పైగా ఆ చండాల మళ్ళీ రికార్డింగ్లు ఎవడైనా చేస్తాడా, నెబ్బా బ్యాచ్ కాకపోతే? ఇక స్లో మోషన్తో తెగ హడావిడి చేసి శుద్ధులు చెప్పే ఒక టిక్ టాకర్ కూడా సేమ్ ఓఏ రూమ్ లో బుక్ అయిపోయి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు చెత్తబొట్టు కూడా వాళ్ళ లిస్టులోకే చేరింది. అందుకే ఏది శృతి పెంచకూడదు, తెగే వరకు లాక్కూడదు. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.